హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు చిట్టి ముత్యాల రైస్తో ఎగ్ పులావ్ చేయాలని అనుకున్నాను అనమాట. ఎప్పుడు నేను కూడా తినలేదండి. ఇదే ఫస్ట్ టైం చేయటము. టేస్ట్ చేద్దామని నేనే ట్రై చేశాను అన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోవాలన్నమాట. అవి వేగాక పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఒక 2-3 అలా కట్ చేసాను. ఆనియన్ ఎంత ఎక్కువ వేస్తే మనకు అంత టేస్ట్ పెరుగుద్ది. కొబ్బరి పాలు వేయకపోయినా ఆనియన్ ఎక్కువ వేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలా అవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఈ పులావ్ అనేది ఒక 1 ఇయర్ నుంచి మా అమ్మాయి అంటున్నారు, కానీ నేను ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు. బయట అనేది నేను తినలేదు. నేను మన స్మార్ట్ బజార్కి వెళ్తే అక్కడ తెచ్చాను అనమాట. రైస్ తెచ్చి ఈరోజు ట్రై చేద్దాము, చికెన్ చేయాలనుకున్నాను. చికెన్ వద్దులే అని చెప్పి ఇలా ఎగ్ చేస్తున్నాను అనమాట. ఎగ్ పులావ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇలా మనకి ఆనియన్ వేగిన తర్వాత టమాటా వేసేసాను అనమాట. 2 పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని వేగిచ్చాను అనమాట. ఈలోపు మనము అవి వేగేంత చిన్న మంట మీద మగ్గాలన్నమాట. అది ఈలోపు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం ఉడికించుకున్న ఎగ్స్లు వేసి వేగించుకోవాలన్నమాట. దానివల్ల నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం సాల్టు, లైట్గా పసుపు వేసి 3 ఆయిల్లో కొంచెం మరగనిచ్చాను అనమాట. ఇప్పుడు మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఒక్కొక్క ఎగ్కి 4-5 ఘాట్లు పెట్టుకుంటే మనకి ఈ ఉప్పు కారం అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఎగ్స్ అన్నీ వేసి ఒక 15 నిమిషాలు కానీ మనం చిన్న మంట మీదగా అలా కదుపుతూ ఉంటే మనకి పైన తెల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. అలా వేగించుకొని కానీ వేసుకున్నాం డైరెక్ట్గా వేస్తే అస్సలు బాగోదు అనమాట. అలా వేగనివ్వాలి. ఈలోపు మనము ఒకసారి బిర్యానీ చెక్ చేసుకుందాం అన్నమాట. అది బిర్యానీ కొంచెము అది ఒకసారి కలిపి పసుపు, లైట్గా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసి అలాగే సాల్ట్ కూడా ఒకేసారి సాల్ట్ కూడా వేసేసానండి నేను అందులోనే. సరే, మనకి బాగా మగ్గిపోయినాయి అనమాట. అందులో చికెన్ మసాలా వేసాను నేను. అదండి, బాగా చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. బాగా అలా పేస్ట్ లాగా వస్తే మనకు టేస్ట్ బాగుంటుందండి, లేదంటే అస్సలు బాగోదు. తగినంత సాల్ట్ కూడా వేసేసాను ఒకేసారి. ఇప్పుడు మనము ఒక 15 నిమిషాలు వేగించుకున్న ఎగ్స్ కూడా దానిలోనే వేసి వేగించాలన్నమాట. ఒక 10 నిమిషాలు అలా దాన్ని మూత పెట్టి మగ్గనిచ్చేసామంటే మనకి ఆ గ్రేవీ అంతా ఎగ్లో కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఎన్ని బియ్యం తీసుకున్నామో ఆ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒక గిన్నె పోసేసాను. ఇప్పుడు ఇంకొక గిన్నె అనమాట. దాంతో ఒక గిన్నె నేను బియ్యం తీసుకున్నాను. 2 గిన్నెలు వాటర్ వేసేసాను. చూసారా, అలా కలిపి మూత పెట్టేసేయాలన్నమాట. సాల్ట్ సరిపోలేదు, టేస్ట్ చేసే ఒకసారి. ఇప్పుడు మనకి చూసారా ఎసరు బాగా తెల్లని. మనం అప్పటికప్పుడు కడిగి పెట్టుకొని అలా స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు అనమాట. డ్రై అయి ఉంటే బాగుంటుంది బియ్యము. అలా పెట్టేసుకున్నాం. బియ్యాన్ని మనం వేసి అలా కలుపుకున్నాను. కలిపి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచుకోవాలి. చూసారా, అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఒక్కసారి కలిపి చిన్న మంట పెట్టుకుంటే చిన్న మంట మీద మగ్గాలన్నమాట. సరే, ఇప్పుడు చిన్న మంట పెట్టేస్తాను. మధ్యలో ఇంకొకసారి మనం కలుపుకోవాలన్నమాట చెదరకుండా. చూసారా, మనకి అంత దగ్గరకు వచ్చేసింది. వాటర్ కూడా ఎనికినట్టు వచ్చేసింది. అంటే మనకి ఎగ్ పులావు రెడీ అయిపోయింది. చూసారా, రెడీ అయిందండి. మనకి ఒక 5 నిమిషాలు అలా ఆవటెల్నిచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. నేనైతే చేయగానే ముందు నేను తినేసాను. చాలా బాగా అనిపించింది అనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉందన్నమాట. రెడీ అయిపోయిందండి. చూసారా, ఎగ్స్ అన్నీ ఎక్కడ చెదిరిపోద్దని జాగ్రత్తగా తీసాను. ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను. చూసారా, చాలా బాగుందండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది.
తట్టుకోలేకపోయాను, గుమ్మగుమ్మలాడుతుంది అనమాట. మా అబ్బాయి అయితే పరిగెత్తాడు, ఏం చేస్తున్నావు ఏంటనేది. సరే, దాంట్లో కాంబినేషన్ పెరుగు చట్నీ అండ్ ఆనియన్. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్